నమస్తే. వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు అంటే 24 డిసెంబర్ 2024 రోజున ద హిందూ న్యూస్ పేపర్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్స్ ఏంటి? ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్ అండ్ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం. నేను ఇక్కడ టైటిల్స్ చెప్తాను. వాటిని ఏది ఇంపార్టెంటో అది మాత్రం మీరు చదవండి. అనవసరమైనవి చదివి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. రైట్. సో ఇక్కడ ఈ రోజు న్యూస్ పేపర్ చూస్తే ఐ థింక్ ఇట్స్ లాస్ట్ పేజ్. మనం ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోదాం డైరెక్ట్ గా. రైట్. సో హిందూ పేపర్ అనేది 1 అవర్ లో చదవడం సాధ్యమవుద్దా? అంటే మనకు అవసరమైనవే చదివితే మాత్రం సాధ్యమవుద్ది. అనవసరమైన అన్ని చదివితే మాత్రం మీకు ఒక రోజు మొత్తం పట్టుద్ది. కాబట్టి మనకు అవసరమైనవి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి. జస్ట్ నేను టైటిల్స్ ఓన్లీ హెడ్లైన్స్ మాత్రం చెప్తాను. తర్వాత వాటిని మనం క్లాస్ లో డిస్కస్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎవరైనా సెల్ఫ్ గా చదువుకునే వాళ్ళకు ఉపయోగపడుతుందనే ఈ యొక్క వీడియో. సో జయశంకర్ టు బిగిన్ 6 day యుఎస్ విజిట్ టుడే. అంటే జయశంకర్ గారు యుఎస్ కి విజిట్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఆ విజిట్ చేస్తున్నప్పుడు కూడా యుఎస్ కి ఇండియాకి ఉన్న మధ్యలో ఉన్న ఇష్యూస్ ఏంటి, వాటిని మనం మళ్ళొకసారి నేర్చుకుంటాం. కాకపోతే ముందస్తుగానే మనకు హింట్ ఇస్తారు ఇక్కడ, వెళ్ళక ముందే ఎటువంటి ఇష్యూస్ మనం డిస్కస్ చేయబోతున్నామని. ఆ తర్వాత నో డిటెన్షన్ పాలసీ ఫర్ క్లాస్ 5th and 8th. అసలు మన ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ లో ఈ క్లాస్ డిటెన్షన్ ఏంటి, నో డిటెన్షన్ ఏంటి, అసలు బోర్డ్ ఎగ్జామ్స్ ఉండాలా ఉండొద్దా, ఎడ్యుకేషన్ పాలసీ గురించి మీరు ఖచ్చితంగా ఆలోచించాలి. భారతదేశానికి అత్యంత ముఖ్యమైన సంఘటనలు ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే అవి ఎడ్యుకేషన్, హెల్త్, పావర్టీ, ఎంప్లాయ్మెంట్ ఇలాంటి ఇష్యూస్ అండి. కాబట్టి అవి ఎవర్ గ్రీన్. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్, సోషల్ ఇష్యూస్ కదా. సో తర్వాత డైలీ ఆఫ్ వీసాస్ ఫర్ ఇండియన్స్ ఇన్ ఆస్ట్రేలియా. ఇట్ ఈస్ లింక్ టు ఫ్రాడ్, నాట్ హౌసింగ్ క్రైసిస్. అంటే ఆస్ట్రేలియాకు మనకు ఉన్న రిలేషన్స్ లో ఇది ఒక ఇష్యూ లాగా చూస్తాం, కానీ ఇది ప్రభుత్వం పైన వ్యతిరేకతతో కాదు, ఇండియా అంటే వ్యతిరేకత కాదు, అక్కడ ఉన్న కొన్ని లోకల్ ఫ్రాడ్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ వల్ల ఈ యొక్క రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి. కాబట్టి ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇండియా మీద ఎఫెక్ట్ పడతా అంటే ఇండియా రెప్యుటేషన్ పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం అటువంటి ఫ్రాడ్స్ జరగకుండా, ఇండియన్స్ విదేశాల్లోకి వెళ్ళి ఫ్రాడ్ చేసినా అది ఇండియాకి నెగిటివ్ గా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి వాటిపైన కేర్ఫుల్ గా ఉండాలి. ఇండియాలో ఫ్రాడ్ చేసి ఫారెన్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల మనకు నష్టం, కానీ ఫారెన్ ఇతర కంట్రీలకు కాదు. అదే ఇతర దేశాల్లోకి వెళ్ళి అక్కడ ఫ్రాడ్ చేసి వస్తే అప్పుడు మొత్తం భారతదేశం మొత్తానికి కూడా నెగిటివ్ నేమ్ వస్తుంది కదా. చలో లెటస్ సి. తర్వాత బంగ్లాదేశ్ రైట్స్ టు ఇండియా సీకింగ్ హసీనాస్ ఎక్స్ట్రడిషన్. ఎక్స్ట్రడిషన్ అంటే నేరస్తులను అప్పగించడం చేస్తూ ఉంటారు, లేదంటే ఎవరైనా వ్యక్తులు తప్పించుకొని దేశం నుండి పారిపోయిన వాళ్ళని మళ్ళీ వాళ్ళ దేశానికి అప్పగించడం. దానికి ఈ ఎక్స్ట్రడిషన్ ఒప్పందాలు ఉంటాయండి, అగ్రిమెంట్లు ఉంటాయి. అది ఇండియాకు బంగ్లాదేశ్ కు మధ్యలో ఉందా? ఉంటే ఇప్పుడు మరి షేక్ హసీనా ఇండియాకి ఫ్రెండ్ కదా. మొదటి నుండి ఇండియా ద్వారా ఏర్పడిన బంగ్లాదేశ్ కి, ఆ బంగ్లాదేశ్ లో పోరాటం చేసిన అతని కుమార్తె కాబట్టి ఖచ్చితంగా భారతదేశం అంటే ఒక సాఫ్ట్ కార్నర్ తో ఉన్న వ్యక్తి. ఇటువంటి ఆమె ఇండియాను నమ్మి వచ్చింది. ఇప్పుడు మనం బంగ్లాదేశ్ కి ఇస్తామా ఇవ్వము? మీరైతే ఏం చేస్తారు? ఒక ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ లో ఉంటే మీరైతే ఏం చేస్తారు? పంపిస్తారా మళ్ళీ వాళ్ళ దేశానికి? ఆల్రెడీ వెళ్తే ఆమె పరిస్థితి ఏంటి? రైట్. తర్వాత ఈ ఖలిస్తాన్ ఇష్యూ గురించి ఒకసారి గూగుల్ చేయండి. అసలు ఖలిస్తాన్ అంటే ఏంటి, ఆ డిమాండ్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అంతే. ఈ ఇన్సిడెంట్ అనేది ఒక చిన్న ఇన్సిడెంట్. అందులో మనకు కెనడా ఇండియా రిలేషన్స్ లో ఖలిస్తాన్ ఇష్యూ ఎందుకు వస్తుంది, ఇవన్నీ మీకు తెలియాలండి. వాటిని మనము కరెంట్ అఫైర్స్ లో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం క్లాస్ లో. రైట్. సో బడ్జెట్ అలొకేషన్స్ కంటే ఎక్కువగా ఖర్చు పెట్టిన మినిస్ట్రీస్ అంట. అంటే మన బడ్జెట్ ఏదైతే ఉంటుందో అలొకేషన్ చేస్తారో దానికంటే ఎక్కువ కూడా ఖర్చు పెట్టొచ్చు అంటే పెట్టొచ్చు. అది ఏ మినిస్ట్రీస్ పెట్టాయో ఇక్కడ ఒకసారి డీటెయిల్స్ ఉన్నాయి. తర్వాత శ్యామ్ బెనగల్ గారు అస్తమించారు. శ్యామ్ బెనగల్ అనే ఆయన సినీ డైరెక్టర్. సమాజంలో ఉన్న సంఘటనలు, జరుగుతున్న విషయాలు ఏవైతే ఉంటాయో, అన్యాయాలు, అకృత్యాలు అన్నింటినీ ఉన్నట్టుగా చూపించడం అనేది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే గవర్నమెంట్ నుండి కానీ లేక ఆ సినిమాలో ఎవరైతే నెగిటివ్ గా చూపించబడ్డారో వాళ్ళ నుండి కూడా థ్రెట్ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈయన అనేక అద్భుతమైన సినిమాలు, అనేక వాస్తవాలని తెరకెక్కించారు. ముఖ్యంగా అంకురం లాంటి సినిమాలు చూడండి మీరు.
అంకుర్ అంటారు, నిశాంత్, తర్వాత మండి, మంథన్. అలాగే ఐ థింక్ భారతదేశం యొక్క చరిత్రను కూడా వీళ్ళు ఒక సీరియల్ లాగా తీసుకొచ్చారని నేను అనుకుంటున్నా. అది శ్యామ్ బెనగల్. ఎస్, వీరు 90 years వీరు చనిపోయారు. వీరు ఖచ్చితంగా మనం చదవాల్సిందే. వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళ అనుభవాలు, వాళ్ళ యొక్క ఎక్స్పర్టైజ్ గురించి మనం తెలుసుకోవాలి. మనం ఏ ఫీల్డ్కి వెళ్ళినా అక్కడ కూడా మనం వీళ్ళలాగా ఎదగాలి. అది ఏ ఫీల్డ్కి వెళ్ళినా అలాంటి ఇన్స్పిరేషన్ పొందొచ్చు. తర్వాత కాశ్మీరీ ఆర్టిజన్స్ గివ్ వింగ్స్ టు ద డోడో. ఈ డోడో అంటే ఏంటి? ఇది మనకు జిఐ ట్యాగ్ ఉందా, లేకపోతే ఇది ఆ భారతదేశ ఆర్ట్ అండ్ కల్చర్ లో ఎక్కడ వస్తుంది? మన ఫిల్మ్స్ లో క్వశ్చన్ రావచ్చు, రేపు ఇంటర్వ్యూకి వెళ్తే కాశ్మీరీ నుండి వచ్చిన వాళ్ళకి క్వశ్చన్ రావచ్చు కదా. రైట్, కాబట్టి ఇది కూడా మీరు ఖచ్చితంగా చదవాల్సిందే. డొమెస్టిక్ ఫుడ్ నీడ్స్ హ్యావ్ ప్రియారిటీ సేస్ జోషి. ఓకే, ఇవన్నీ మనం మినిస్టర్స్ ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా చదవాలండి కదా. రైట్, తర్వాత ఈ స్టేట్స్ రిలేటెడ్ పేజెస్ మీరు చదవాల్సిన అవసరం లేదు. హిందూ పేపర్ని విత్ ఇన్ 1 hour లో ఫినిష్ చేయాలంటే యూ డోంట్ నీడ్ టు రీడ్ ద స్టేట్స్ రిలేటెడ్ న్యూస్ అన్లెస్ దే హ్యావ్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద నేషనల్ ఇష్యూస్ పైన ఇంపాక్ట్ ఉంటే తప్ప చదవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇది ఆల్రెడీ మీకు తెలుసు, జయశంకర్ గారు అమెరికా విజిట్ చేస్తున్నారు. రైట్, అది మీరు ఒకసారి చదవాల్సిందే. తర్వాత సివిల్ సర్వెంట్స్ కి ఉండే కామన్ భయాలు ఏంటి, దానిపైన ఒక సెమినార్ జరిగిందంటే దాంట్లో వాళ్ళు చెప్పిన డిపి అగర్వాల్ గారు మన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కండక్ట్ చేసే యూపీఎస్సి చైర్మన్ గా పనిచేశారు. అనేక రీఫార్మ్స్ తీసుకొచ్చారు. సిశాట్ ఇంట్రొడ్యూస్ చేశారు వారే 2011లో. సో వారు ఇస్తున్న ఇన్పుట్స్ ఇందులో ఉన్నాయి, చదవండి, నో ప్రాబ్లం. మనకు అలాంటి అనుభవజ్ఞులు, అందులో పనిచేసిన వాళ్ళ యొక్క ఇన్పుట్స్ చాలా అవసరం. రైట్, మిగిలినవన్నీ కూడా మీరు పొలిటికల్ విమర్శలు ఉంటాయి కదండి, ఒక పార్టీ ఇంకో పార్టీని అపోజిషన్, అధికార పార్టీని అపోజిషన్, ఈ విమర్శలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్లెస్ దేర్ ఇస్ ఏ సాలిడ్ ఎవిడెన్స్. అందులో ఒక్కొక్కసారి సాలిడ్ ఎవిడెన్స్ తో వాళ్ళు ఆర్టీఐ ద్వారా తీసుకొచ్చి మరి చూపిస్తారు, అలాంటప్పుడు మీరు చదవచ్చు. రైట్, తర్వాత మనం ముందుకెళ్తే ఇదంతా కూడా శ్యామ్ బెనగల్ గారు గురించి. అమిత్ షా వార్న్స్ ఆఫ్ డిస్రప్టివ్ పవర్స్ ఆఫ్ ఫేక్ న్యూస్ ఇన్ సొసైటీ. ఇలాంటి స్టేట్మెంట్స్ మనకు ఒక హోమ్ మినిస్టర్ ఇచ్చాడంటే ఖచ్చితంగా దాన్ని మనం మన ఆన్సర్ లో వాడుకోవాలి. మీకు తెలుసు, ఒక ఆన్సర్ మిగిలిన వాళ్ళ ఆన్సర్ కంటే బెస్ట్ ఆన్సర్ అవ్వాలంటే ఏం చేయాలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనకు వాల్యూ ఎడిషన్స్ అని ఉంటాయి. ఆ వాల్యూ ఎడిషన్స్ ఉంటే మీ ఆన్సర్ మిగిలిన వాళ్ళ ఆన్సర్ కంటే బెస్ట్ గా కనిపిస్తుంది, అప్పుడు ఎక్కువ మార్కులు డ్రా చేస్తుంది. సో అందుకు ఏం చేయాలి, దానిపైన మనం ఆల్రెడీ క్లాస్ లో డిస్కస్ చేసాం, మన వీడియోలో కూడా చెప్పాం, ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఈ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఏమన్నా డైరెక్ట్ గా కనెక్ట్ ఉంటే, లేక ఏదైనా ఆ జీవి వల్నరబులా, లేకపోతే ఎక్స్టింక్షన్ అయిపోయినాయా, ఇలాంటివి ఉంటే మీరు చదవచ్చు. లేదంటే ప్రతిదీ కూడా చదవాల్సిన అవసరం లేదు. తర్వాత ఎడిటోరియల్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్టీల్ ఫ్రేమ్, ఇండియాస్ స్టీల్ ఫ్రేమ్ అంటే సివిల్ సర్వీసెస్ అంతే కదా. మరి వాళ్ళు సరిగా పనిచేయట్లేదా? చేస్తుంటే మరి ఎందుకు రీఫార్మ్స్ అవసరం? ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇంకా ఇతర ఉన్నతాధికారులు సరిగ్గా పనిచేయట్లేదా అంటే చేస్తున్నారు, కానీ మన లక్ష్యానికి తగ్గట్టుగా అప్గ్రేడ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఈ ఆర్టికల్ రాశారు. మన లక్ష్యం ఏంటి? 2047 నాటికి వికసిత్ భారత్ గా ఏర్పడాలి. అందుకు ఈ బ్యూరోక్రసీని కూడా అప్గ్రేడ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళే ప్రతి జిల్లాకు, ప్రతి రాష్ట్రానికి, ప్రతి మొత్తం దేశానికి కూడా ఆ రథసారథులు కాబట్టి, ప్రతి డిపార్ట్మెంట్ కి కూడా అని చెప్పేసి చాలా మంచి ఆర్టికల్, మీరు చదవాల్సిందే. తర్వాత జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ జరిగింది, దాంట్లో అవుట్పుట్ ఏంటి ఒకసారి చూసి వదిలేయండి. ఆ తర్వాత ఎకనామిక్ గ్రోత్ కెనాట్ బి అలౌడ్ టు బైపాస్ ఎన్విరాన్మెంట్ లాస్. ఈ ఎడిటోరియల్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు, ఎందుకంటే చాలా వరకు మనకు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ లాస్ వల్ల ఏం జరుగుతుందంటే మన ఆర్థికంగా అభివృద్ధికి కొంచెం అడ్డుపడుతున్నట్టు ఉంటాయి. ఎందుకంటే మనము ప్రకృతిని ధ్వంసం చేస్తే అభివృద్ధి సాధిస్తున్నాం, కానీ ప్రకృతికి అనుకూలమైన అభివృద్ధికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం చెప్తూ ఉంటాం, కానీ వన్ సైడ్ వి ఫోకస్ ఆన్ ఎకనామిక్ గ్రోత్ అంటాం, అదర్ సైడ్ వి డ్యామేజ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్సో వైలేట్ ద ఎన్విరాన్మెంటల్ లాస్. కాబట్టి ఈ బ్యాలెన్స్ అనేది ఎలా మెయింటైన్ చేయాలనేది చాలా పెద్ద క్వశ్చన్ అండి. ఇక ముందు కూడా మనం నెక్స్ట్ ఒక 100 ఏళ్ల వరకు కూడా ఈ డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత గ్రాటిఫికేషన్ కాదు, గ్రాటిఫికేషన్ అంటే గ్యాట్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఉండేది, అది 1995 జనవరి 1కు ముందు.
ఆ తర్వాత WTO వచ్చింది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య, సంస్థల మధ్య, MNCల మధ్య వర్తక వాణిజ్యాలు జరుగుతున్నప్పుడు అవి సరళంగా స్మూత్ గా జరగాలంటే వాటిపైన ఒక హయ్యర్ అథారిటీ ఉండాలి. ఎటువంటి డిస్ప్యూట్స్ వచ్చినా, ఫ్రాడ్స్ వచ్చినా, లేకపోతే డంపింగ్, ప్రిడేటరీ ప్రైసింగ్ ఇలాంటివి చేసినా కానీ WTO లాంటివి సంస్థలు ఉండాలి అని చెప్పేసి అది తీసుకొచ్చారు. సో గ్యాట్ కి WTOకు తేడా ఏంటి? హౌ WTO ఈజ్ బెటర్ దాన్ గ్యాట్, అదొక్కసారి మీరు చదవాలి. తర్వాత ఎన్విజనింగ్ ఇండియా యాజ్ ఏ గ్లోబల్ స్కిల్ సప్లయర్, ఇది కూడా చదవాలి. దీన్ని టైం పెట్టుకోవాలండి. ఊరికే నేను టైం పాస్ అవుతా అంటే మాత్రం మీకు 2-3 గంటలు పడుతుంది. టైం పెట్టుకోవాలి. ఒక ఆర్టికల్కు జేలో 10 minutes, 15 minutes, దట్స్ ఇట్. ముఖ్యమైనది అయితే 15 minutes కొట్టేయాలి ఫాస్ట్ గా. స్పీడ్ రీడింగ్ నేర్చుకోవాలి, తప్పదు, సమయం లేదు, మనకి ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. సో భారతదేశము కరెక్ట్ గా స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ప్రపంచంలో మనం ఎప్పుడో సూపర్ పవర్ అయ్యేటోళ్ళం. మనం ఇంకా ఆ స్కిల్స్ అందరికీ డెవలప్ చేయలే. డెమోగ్రఫిక్ డివిడెండ్ లేదు, పేరుకే జనాభా, వర్కింగ్ మంచి పనిచేసే ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకు సరైన స్కిల్స్ లేవు. సెమీ స్కిల్స్, అన్స్కిల్డ్ వాళ్ళని ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఏం జరుగుతుంది తర్వాత? వాళ్ళు పోయి అక్కడ ఏదో లేబర్ పని చేసి అక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు. మేధావులను తయారు చేయాలి, అందుకు విద్యా వ్యవస్థ ఉండాలి సరిగ్గా కదా. సో ఇవన్నీ మనం ఆలోచించవచ్చు ఒక న్యూస్ ఐటమ్ నుండి. తర్వాత ముందుకెళ్తే ఇండియాస్ రిలయన్స్ ఆన్ చైనా ఫర్ క్రిటికల్ మినరల్స్. అసలు క్రిటికల్ మినరల్స్ కి మన చైనా మీద ఎట్లా డిపెండ్ కావాలి? అసలు క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి? అలాంటిది ఒక శత్రు దేశం లాగా ట్రీట్ చేయబడుతున్న ఒక దేశం పైన మనం ఎట్లా డిపెండ్ అవుతాం? ఏదైనా రోజున సడన్ గా చైనాతో మనకి గొడవ అయింది అనుకోండి, ఆపేస్తారు, ఏం చేస్తాం? సో ఇట్ ఇస్ డేంజరస్ కదా. కాబట్టి దానిపైన మంచి ఆర్టికల్, యూ హ్యావ్ టు రీడ్ ఇట్. వై హ్యాస్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రీఇంపోజ్డ్ రిస్ట్రిక్షన్స్ ఇన్ 3 నార్త్-ఈస్ట్ స్టేట్స్? వై హ్యాస్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రీఇంపోజ్డ్? అసలు ఈ రిస్ట్రిక్షన్స్ నార్త్ ఈస్ట్ లోనే ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు? ఏ యాక్ట్స్ అవి? ఆఫ్స్పా అంటే ఏంటి? ఇలాంటివి మీరు ఒక్కసారి జస్ట్ చూడండి. మనకి ఇంటర్వ్యూ పోయేటోళ్ళు అయితే ఖచ్చితంగా చదవాలి. వాళ్ళు ఎక్కువ న్యూస్ పేపర్ చదవాలి. ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు తక్కువగా వాళ్ళ యొక్క ఆప్షనల్స్ ఇవన్నీ కూడా చదవాలి. దానికి ఒక ప్లాన్ కూడా ఉంటుంది ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ఆ ప్లాన్ ప్రాపర్ గా ఫాలో అయితే 100% వాళ్ళు 200 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో. ఆ స్కిల్ లేకపోతే ఎన్ని మార్కులు మెయిన్స్ లో తెచ్చుకున్నా ఇంటర్వ్యూ మార్క్స్ తో మిస్ అయ్యి కూడా వెనక్కి వచ్చేస్తారు. నెక్స్ట్ టైం మళ్ళీ ప్రిలిమ్స్ అవుద్దో మెయిన్స్ అవుద్దో గ్యారంటీ ఉండదు. సో మరోవైపు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ అనేది స్విట్జర్లాండ్ ఇండియాకి తొలగించిందంట, అంటే సస్పెండ్ చేసింది. అసలు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే ఏంటి ఒకసారి చదవండి. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చేది కాదు, అందరితో పాటు సమానంగా మేము ట్రీట్ చేస్తామనడమే మోస్ట్ ఫేవర్డ్ నేషన్. ఇక్కడ మీకు ఆ విషయం తెలియాలి. WTO ప్రకారంగా ఇక్కడ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే మనం అనుకుంటాం మోస్ట్ ఫేవర్డ్ అంటే మిగిలిన వాటికంటే చాలా ఫేవరెట్ అనుకుంటాం, కాదు. అన్ని కంట్రీస్ తో ఈక్వల్ గా మమ్మల్ని చూడడం అన్నట్టు, తక్కువ చేసి చూడకూడదు. నువ్వు ఎక్కువ చూడకపోయినా పర్లేదు, కానీ యూ హ్యావ్ టు ట్రీట్ అస్ ఈక్వల్లీ. ఒక దేశం ఇంకో దేశాన్ని అన్ని దేశాలతో సమానంగా చూడడమే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్. సో దాని గురించి ఒకసారి చదవండి. మళ్ళీ ఇది నాకు తెలిసి ఒక 10 ఏళ్ల తర్వాత న్యూస్ లోకి వచ్చింది. ఇది ఎప్పుడు 2007-8 లో ఒకసారి డిస్కషన్ లో వచ్చింది, మీ ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. తర్వాత బుల్లెట్ ట్రైన్ వెళ్ళేటప్పుడు ఆ బ్యారియర్స్ అంటే, ఆ బ్యారియర్స్ గురించి అదంతా ఏంటి ఒకసారి జస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే జిఎస్టి అనేది ఎలా, వాళ్ళు ఆ ట్యాక్స్ అనేది ఎలా వేస్తున్నారు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఒక పాప్కార్న్ పైన 3 స్లాబ్స్ ఆఫ్ ట్యాక్స్ ఉందండి. అంటే ఒక పాప్కార్న్ సాల్ట్ తో మిక్స్ చేస్తే దానికి ఒక ట్యాక్స్ రేట్ ఉంటుంది, అది షుగర్ కోటెడ్ అయితే ఇంకొక ట్యాక్స్ రేట్ ఉంటుంది. ఇలా ఒక్క పాప్కార్న్ పైనే 3 రకాల స్లాబ్స్ ఉన్నాయంట, 3 రకాల ట్యాక్స్ రేట్లు ఉన్నాయంట. మరి ఇది ఎలా డిసైడ్ చేస్తారు, దాని క్రైటీరియా ఏంటి ఒక్కసారి చూడండి. ఆ తర్వాత ఇంటర్నేషనల్ న్యూస్ మనకు అన్ని అవసరం లేదు, ఇంటర్నేషనల్ న్యూస్ మొత్తం కూడా చదవాల్సిన అవసరం లేదు. అది డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏదైనా చాలా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ ఉంటేనే చదవండి. ముఖ్యంగా మనకు తెలుసు అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇలా పెద్ద దేశాలతో కనెక్ట్ అయి ఉంటే చదవండి. వాటితో ఇంటర్నేషనల్ గా రిలేషన్స్ ఇతర దేశాలపైన ఇంపాక్ట్ పడుతుంది, చదవండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫిలిప్పీన్స్ సెట్ టు అక్వైర్ US టైఫోన్ మిసైల్ సిస్టమ్. ఇప్పుడు ఫిలిప్పీన్స్ అమెరికా నుండి ఈ మిసైల్స్ కొంటే ఎవరికి థ్రెట్? అది చైనాకి. ఎందుకు? సౌత్ చైనా సముద్రం గురించి, దక్షిణ చైనా సముద్రం గురించి వీళ్ళిద్దరి మధ్య చిన్న ఘర్షణ ఉంది. కాబట్టి ఖచ్చితంగా చైనా మధ్య చూశారు కదా,
ఫిలిప్పీన్స్ యొక్క నౌకల పైన నీళ్లు కొట్టడం షిప్ తోటి ఇలా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. సో ఇలాంటి ఆయుధాలు ఉంటే చైనా కూడా కొంచెం జాగ్రత్త పడుతుంది. సో దీన్ని పవర్ బ్యాలెన్స్, ఓకే, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అంటారు. అంటే ఈ ఏరియాలో చైనా డామినేషన్ తగ్గించడానికి ఫిలిప్పీన్స్ కూడా కొన్ని ఆయుధాలు ఇస్తుంది అమెరికా. సో ఇలాంటివి చదవచ్చు టు అండర్స్టాండ్ ద అవర్ నైబర్హుడ్ కదా, మన నైబర్హుడ్ లో జరుగుతుంది ఇది, మనకు దగ్గర మనం ఇవ్వాలి అవసరమైతే. ఎందుకంటే చైనా మనకు వ్యతిరేకంగా ముత్యాల హారం కట్టింది తెలుసుగా మీకు. పాకిస్తాన్ లో గ్వాదర్, తర్వాత అమ్మన్ తోట, ఇన్ శ్రీలంక, సిట్వే, మయన్మార్, బంగ్లాదేశ్, ఇలా అన్ని చోట్లకి చైనా వచ్చినప్పుడు మనం ఎందుకు వాళ్ళ చుట్టూ వెళ్ళకూడదు? కాబట్టి ఖచ్చితంగా ఎస్, ఇండియా చేయాల్సింది కానీ అమెరికా చేస్తుంది. బట్ ఇండియా చేయాలంటే ఇప్పుడిప్పుడే మనం ఆయుధాలు అమ్ముతున్నాం. ఒకప్పుడు ఆయుధాలు ఇంపోర్ట్ చేసేవాళ్ళ టాప్ లో ఉన్నాం, మరోవైపు ఆయుధాలను కూడా అమ్ముతూ ఉన్నాం. ఇండియా ఏ ఆఫ్రికన్ కంట్రీ అయినా ఫస్ట్ ఏం చేస్తున్నాం, మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి కొనుక్కోండి, రైట్. చీప్ మార్కెట్. అమెరికా అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది, మా అయితే తక్కువ ఉంటుంది, రైట్. సో చూద్దాం, ఇండియా విల్ బికమ్ ఏ గుడ్, ఏమంటారు, ఒక మంచి వెపన్ సప్లయర్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఆల్రెడీ తెలుసు డిఫెన్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఇండిజినస్ గానే బాగా డెవలప్ అవుతున్నాయి. దాని ద్వారా మనకి సెల్ఫ్ రిలయన్స్ ఒకటి వస్తుంది, ఇంకొకటి ఉపాధి పెరుగుద్ది, అలాగే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ పెరుగుద్ది, ప్రపంచం కూడా రెస్పెక్ట్ ఇస్తుంది, గుర్తుంచుకోండి. కాబట్టి ఖచ్చితంగా వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇండిజినస్ టెక్నాలజీస్ అండ్ ఇండిజినస్ ఫ్యాక్టరీస్ ఇన్ డిఫెన్స్ సెక్టర్ కదా. చలో, ఈ రోజు న్యూస్, ఇంపార్టెంట్ న్యూస్ హెడ్లైన్స్ నేను చెప్పాను. స్పోర్ట్స్ గురించి చదవచ్చా అంటే చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ హెడ్లైన్స్ చూసి వదిలేయండి. అవి కూడా అన్ని కాదు, ఒకటి రెండు ముఖ్యమైన హెడ్లైన్స్ చూడండి, ఆ ఫోటోలు చూడండి, ఆడ ఎవరైనా ప్లేయర్ ఉంటే అతను ఏ ఫీల్డ్, ఏ గేమ్ కు సంబంధించిన అతను చూడండి, సరిపోద్ది. దట్స్ ఇట్. ఓకే, రేపు మళ్ళీ మనము మరొక న్యూస్ పేపర్ తో, మళ్ళీ సేమ్ హిందూ న్యూస్ పేపర్ తో మళ్ళీ కలుద్దాం. చలో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇంకేమైనా వీడియోస్ చేయాలనుకుంటే, ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే కూడా రైట్ కామెంట్ బాక్స్ లో పెట్టండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.